నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భరోసా సెంటర్ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎస్పీ అఖిల్ మహాజన్. డబుల్ రోడ్ నిధులు మంజూరు చేయాలని బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ పమేలా సత్పతి. తిప్పాపూర్ ఆర్టీసీ బస్టాండ్లో తప్పిన పెను ప్రమాదం. ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ట్రాక్టర్ దగ్ధం. త్రాగునీరు లేక కాలనీవాసుల నిరసన. ఈ నెల 20న జరగనున్న పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, వాణినికేతన్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ధన్గావాడి ఉన్నత పాఠశాల, గంగాధరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ శనివారం పరిశీలించారు. పాఠశాలలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోయే గదులను, అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ సంఖ్యను ఓటర్లకు కనిపించే విధంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్, తహసీల్దార్ నరేందర్, అనుపమ, ఎంపీడీఓ రాము, ఆర్ఐలు శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు. కొడిమేల మండలం పూడూరు గ్రామంలోని శ్రీ శివభక్త మార్కండేయ ఆంజనేయ వెంకటేశ్వర స్వాముల దేవాలయాల్లో భక్తులకు త్రాగునీరు అందించడానికి 25,000 రూపాయల విలువ గల వాటర్ కూలర్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కీర్తిశేషులు జంకె దిలీప్ రెడ్డి జ్ఞాపకార్థం వారి తల్లిదండ్రులు జంకె జ్యోతి, వెంకటరెడ్డి భక్తుల సౌకర్యార్థం అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం జంకె వెంకటరెడ్డి, జ్యోతిలను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. శ్రీయుతులు జంకే జ్యోతి వెంకటరెడ్డి గారు, వీరు పూడూరు గ్రామానికి చెందినవారు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర దేవాలయం శంకుస్థాపన అప్పుడు కూడా మహాదాతగా నిలిచి మనకు ఆలయ నిర్మాణ అభివృద్ధిలో తోడ్పడినారు. అదే కాకుండా వారి ప్రియతమ పుత్రుడైనటువంటి జంకే దిలీప్ రెడ్డి గారు కీర్తిశేషులయ్యారు. మరి వారి జ్ఞాపకార్థం ఈ దేవాలయంల వద్ద గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ఒకటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంచినీటి వాటర్ కూలరు మన ఈ దేవాలయ ప్రాంతంలో వచ్చే వారందరికీ ఉపయోగపడాలని అందించారు. వారు నిజంగా వారికి దేవాలయ కమిటీ తరఫున మరి సమస్త కోడూరు గ్రామ ప్రజల భక్తజనం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, వారు ఇదే కాకుండా ఇంకా ఇలా తోడ్పడుతూ ఈ దేవాలయ అభివృద్ధికి ఇంకా పాటుపడాలని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ భరోసా ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణం శ్రీనగర్ కాలనీలోని బాధిత మహిళలు లేదా బాలికలకు వైద్యం, కౌన్సిలింగ్, అన్ని రకాల సేవలు అందించడంతో పాటు వారికి పోలీస్ అండగా ఉంటుందనే మనోధైర్యం కల్పించడం కోసం ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ ప్రారంభించి సంవత్సర కాలం అవుతున్న సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా భరోసా సెంటర్ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలకు, బాలికలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. భరోసా కేంద్రాల్లో దేశంలోనే ముందంజలో ఉన్నామని తెలిపారు. హింస మరియు లైంగిక వేధింపులకు గురైన పిల్లలు, స్త్రీలు మరలా ఎటువంటి వాటి బారిన పడకుండా చూడడమే భరోసా సెంటర్ యొక్క ముఖ్య లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు కృష్ణ, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఏవో పద్మ, డీసీఆర్బీ ఎస్ఐ జ్యోతి, ఎస్ఐలు అశోక్, పృథ్వీధర్ గౌడ్, భరోసా సెంటర్ కోఆర్డినేటర్ శిల్ప, లీగల్ సపోర్ట్ అధికారి అనంత, సపోర్ట్ అధికారి స్వభావతి, వెన్నెల, రిసెప్షనిస్ట్ మల్లీశ్వరి, ఏఎన్ఎం పవనిత ఉన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన డబుల్ రోడ్ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లించిందని కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మొంగాని మనోహర్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మొంగాని మనోహర్ ఆధ్వర్యంలో 14 కోట్ల డబుల్ రోడ్ నిధులను మళ్లించినందుకు గాను కేటీఆర్ సేన నాయకులు చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ ముస్తాబాద్ నుండి మోయనకుంట వరకు 14 కోట్ల నిధులు మంజూరు చేసి శిలాఫలకం వేస్తే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉన్నందున పనులు జరగలేదని, ఎన్నికల అనంతరం కాంట్రాక్టర్తో ప్రభుత్వం అగ్రిమెంట్ అయ్యాక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 14 కోట్ల నిధులను మళ్లించడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ స్థానిక నాయకులకు అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే డబుల్ రోడ్ నిధులను తీసుకొచ్చి రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ రాష్ట్ర సేన అధ్యక్షులు మొంగాని మనోహర్, యూత్ అధ్యక్షులు శ్రీలం స్వామి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జహంగీర్, కోడె శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, కేటీఆర్ సేన మండల అధ్యక్షులు దిలీప్, నరేంద్రచారి, కేటీఆర్ సేన యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 14 కోట్లను R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు 14 కోట్ల వరకు మా గత ప్రభుత్వం ఇచ్చిన పనిని కూడా మీరు మళ్ళా తీసుకొచ్చి చేపించేటువంటి సత్తా మీ దగ్గర లేకపోవడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి స్థానిక సంస్థలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు మౌనంగా ఉన్నారు, ఏం చేయాలని అనుకోకూరు. ప్రజలు బాగా విఘ్నులు, ప్రజలకు అన్ని తెలిసి ఉంటాయి, అందరూ మాట్లాడరు, ఏదో సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈరోజు దుబ్బాక పోయేటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో మద్దికుంట, ముస్తాబాద్ టౌన్, మద్దికుంట, మోయినకుంట ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కేటీఆర్ గారు 14 కోట్లతో నిధులు మంజూరు చేస్తే ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఈ 14 కోట్ల వర్కును తీసుకుపోయి వాళ్ళ కాన్స్టిట్యున్సీకి తరలించడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిధులు తెచ్చే సాధన కాదు, తెచ్చిన నిధులు కాపాడుకునే సాధన కూడా అయితలేదని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు దుబ్బాక రోడ్డు శాంక్షన్ చేసే దిశగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మోయినకుంట, మద్దికుంట, ముస్తాబాద్ పట్టణ ప్రజల సహకారంతో ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రోడ్డు శాంక్షన్ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అవసరమైతే పాదయాత్ర ద్వారా కలెక్టర్ ఆఫీసు, దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ముట్టడిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు చేసిన పనుల గురించి కాదు, ఈరోజు మీరేం చేస్తారు మేము ఒకటే అడుగుతాం. నిధులు తెచ్చే సాధన కాదు, తెచ్చిన నిధులు కూడా వాడుకో రాకపోతే మీరు ఎందుకు మీ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈరోజు గూడ్గా స్పందిస్తున్నాం అని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలక వర్గాల పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ వేములాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను వేములాడ ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాల పదవీకాలం పొడిగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలాల చైర్మన్లు, డైరెక్టర్లు తదితరులు ఉన్నారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ ఆర్టీసీ బస్టాండ్లో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం వేములవాడ నుండి జైత్యాలకు వెళ్లే ఆర్టీసీ బస్సు ప్లాట్ఫామ్ పైకి వచ్చే క్రమంలో నిర్దేశిత స్థానాన్ని దాటుకుని ముందుకు అతివేగంగా వచ్చి బస్టాండ్లో ఉన్న ప్రయాణికుల వైపు వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు అక్కడి నుండి తప్పించుకున్నారు. అయినప్పటికీ ఈ ప్రమాదంలో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులు సమయస్ఫూర్తితో వివరించడం వల్లనే ప్రాణాపాయం తప్పిందని, లేదంటే కొంతమంది ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసేవని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీనిపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ప్రమాదవశాత్తు నిప్పట్టుకుని ట్రాక్టర్ దగ్ధమైన సంఘటన కొండ్రపేట మండలం మంగళపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన ఉప్ర జీవానికి చెందిన జాండియర్ ట్రాక్టర్ పత్తి కట్టె చదును చేసే క్రమంలో కందకంలో ట్రాక్టర్ ఇరుక్కుపోవడంతో కట్టకు అప్పటికే నిప్పండించడంతో టైర్కు నిప్పంటుకొని డీజిల్ ట్యాంక్ కూడా అంటుకోవడంతో మంటలు ఒకసారిగా చెలరేగాయి. స్థానికుల సాయంతో మంటలు ఆర్పేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా ట్రాక్టర్ మొత్తం దగ్ధమైంది. దీంతో ట్రాక్టర్ యజమాని, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
ముస్తాబాద్ మండలం చీకోడ్ గ్రామంలో వడ్డెర కాలనీలో త్రాగునీరు కోసం కాలనీ వాసులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వడ్డెర కాలనీ వాసులు మాట్లాడుతూ తమ కాలనీలో 40 కుటుంబాలు నివసిస్తున్నాయని 15 రోజులకు ఒకసారి కూడా నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ సమస్యను సంబంధిత అధికారులకు పలుమార్లు తెలుపగా గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయగా కలుషిత నీళ్లను అందజేస్తున్నారని వాపోయారు. అలాగే కాలనీలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజ్ తో నీరు వృధా పోతున్న సంబంధిత అధికారులకు స్థానిక పాలకులకు పట్టింపు లేదని కాలనీ ప్రజలు ఆరోపించారు. వేసవి కాలం సమీపిస్తున్నందున భగీరథ నీరు రాకపోతే కష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు భగీరథ నీటి సరఫరాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా తక్షణమే లీకేజ్ ని అరికట్టి నీటి ఎద్దడి లేకుండా చూడాలని అధికారులను కోరారు. నిన్న ఒక రోజు ట్యాంకర్ తీసుకొచ్చి పెట్టిర్రు. అవి అంతా పాడబడ్డ బయల నీళ్లు చెత్త కసిరే వచ్చింది. మా చీకోడు గ్రామం ఒడ్రగాల నుంచి మా ఒడ్రగాల నివాసులం మేము. మాకు సరిగా మిషన్ బారీలు లేవు. మళ్ళీ జీపీ నుంచి నీళ్ళు సరిగా రావు. 10 బిందెలు నీళ్ళు వచ్చుతూనే జీపీ మోటార్ బంద్ అయిపోతుంది. జీపీ మోటార్ గుకం మొత్తం పైపులు వలిగినా ఏది వలిగినా మొత్తం మేము ఒడ్రగాలిన వాళ్ళని చేసుకోవాలి. జీపీ నుంచి రారు. ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా మా దగ్గరికి రాచి పట్టించుకోరు వాళ్ళు. ఏం గిట్లని చేస్తారు నీళ్ళు వస్తలేవు అని అడిగితే తెల్లారి మరణాలు నీళ్ళు ఇవ్వాలి, తెల్లారి మళ్ళీ బ్లాక్మెయిల్ చేయాలి. నీళ్ళు ఇవ్వమంటే మొత్తం నీళ్ళు ఏమంటే ట్యాంకర్ నీళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పడేవాడ నీళ్ళు తీసుకొస్తారు. పడేవాడ నీళ్ళు తీసుకొస్తారు. ఆ నీళ్ళు మంచిగా లేవు గిట్లేంది అంటే ఆడవాళ్ళని గిట్లా అని ప్రశ్నిస్తున్నాం అంతే. మాకు జీపీ నుంచి ఏ పని లేదు. జీపీ నుంచి మాకు ఏ పనులు చేస్తలేరు. ఈ సర్పంచ్ నివాసాలు ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు సర్పంచ్ లేనప్పుడు అంతే. ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా గదే. మరి మా ఒడ్రి కాలనీ చీకోడ్ గ్రామంలో లేదా అని మేము అడుగుతున్నాం అంతే. దీని చర్య తీసుకొని అధికారులు వెంటనే శ్రద్ధ తీసుకొని మా ఒడ్రి కాలనీ గుర్తించి మాకు వెంటనే నీళ్ళు రావాలని కోరుకుంటున్నాం. మిషన్ భగీరథ నీళ్ళు ఇట్లా పోయినాక నీళ్ళు ఎప్పుతలేవు, ఇళ్ళల్లో ఇబ్బంది అవుతుంది. చెప్తే పట్టించుకుంటారు. ఆ గడ్డవాళ్ళు మొత్తం పోయినాయి. నీళ్ళు ఏమన్నా గవి తెచ్చిపెట్టారు. ఎట్లా పరిస్థితి మొత్తం కేర్ అయినప్పుడు మొత్తం దిగింది. మేము పిడి చేసుకున్నాం. ఇప్పుడు అవి చెప్పుకుంటే నీళ్ళు వస్తాయి. మళ్ళీ ఆ నీళ్ళు కూడా కరెక్ట్గా ఖర్చులేదు. ఇట్లే ఉంటే ఎట్లా ఇప్పుడు ఎండాకాలం వచ్చేది. మేము పనులకు పోతాం. వచ్చేవరకాల పొరాలు ఇంటికాడ నీళ్ళు ఎవరిని పెడుతారు. చెప్తే పట్టించుకుంటలేరు. నరేసి పోయేస్తేనేమో ఇడతామంటే ఇడుచులేదు. ఈ గెడవలన్నీ ఖరాబ్ అయినాయి. ఇవి లబ్బర్ పిడి అవి కూడా అవన్నీ చేసినాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మల్లిపెరగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మొంగాని మనోహర్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మొంగాని మనోహర్ ఆధ్వర్యంలో ముందస్తుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను తెలంగాణ తల్లి విగ్రహం ముందు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మొంగాని మనోహర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం స్వామి, మండలాధ్యక్షులు వంగూరి దిలీప్, ఎండి జయంగీర్, కరెడ్ల మల్లారెడ్డి, నరేంద్రచారి, పోతారం సతీష్, మనీష్, వసంత్, శ్రవణ్ కుమార్, శ్రీకాంత్, మహేష్, వెంకటేష్, అశోక్, దేవేందర్, రాజు, శ్రీనివాస్, ఆనంద్, వంశీ, లక్ష్మణ్, స్వామి, రంజిత్, రాజు, టిల్లు తదితరులు పాల్గొన్నారు. రేపున్నందున కేటీఆర్ సేన ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో ముందస్తు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కేసీఆర్ గారు ఆనాడు మన ప్రాంతం అంతా కూడా తెలంగాణ దోపిడీకి గురవుతుందని చెప్పి ఈ ప్రాంత ప్రజలను కాపాడాలి, రేపు తెలంగాణలో పుట్టేటువంటి భావి భవితకు చిన్నారులకు భవిష్యత్తునియాలటువంటి మంచి ఆకాంక్షతోటి ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని భుజానెత్తుకొని ఆనాటి ఆంధ్ర పాలకులు ఎన్నో ఎత్తులు వేసినా కానీ ఆ ఎత్తులన్నీ ఇప్పటికిప్పుడు రారాదని చెప్పి తెలియని ప్రజలు, ముసలోళ్ళు, పెద్ద మనుషులు అడుగుతూ ఉన్నారు. ఏం లేదమ్మా, ఎవరు కూడా అధైర్యపడద్దు. ఇంకొక 3 సంవత్సరాలు అటు ఇటు కళ్ళు మూసుకుంటే కాలం గడుస్తుంది. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. మనం కేసీఆర్ గారి నాయకత్వం అందరం ముందుకు పోదాం. ఇప్పుడు అధైర్యపడద్దని చెప్పి యావత్ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేటీఆర్ సేన ఆధ్వర్యంలో ముందస్తు జన్మదిన వేడుకలు ముస్తాబాద్ పట్టణంలో నిర్వహించడం జరిగింది. ఆ దేవుని కృపతోని, ఆ దేవుని ఆశీస్సులతోని, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతోని కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోని వర్ధిల్లాలని కోరుకుంట పట్టుతోని రాదనుకున్న తెలంగాణను సావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. తెచ్చుకున్న తెలంగాణను ఈరోజు బంగారు తెలంగాణ మార్చిండు. ఈరోజు ఎడార్లా పారుతున్నటువంటి తెలంగాణను పచ్చని బాగానం చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి నాయకత్వంలో
అన్ని సబ్బండ వర్గాల ప్రజలు అన్ని రకాల సుఖ సంతోషాలతో ముందుకు పోయారు. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాలన ఎప్పుడైతే వచ్చిందో తెచ్చుకున్నటువంటి తెలంగాణ కుక్కలు చెప్పిన ఇస్తరాకు వలె తయారైంది. ఈరోజు ఎక్కడ చూసినా ఒకటే బాపు లేడు, కేసీఆర్ 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 కేసీఆర్. చిన్న నుంచి పెద్ద దాకా కూడా కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే గంపగుత్తగా ఈ కాంగ్రెస్ పార్టీ. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతక్షులు నమస్కారం.